లోపలనే ఎంతో బాధ ఉంటుంది. అది బయటికి చెప్పుకుంటే కొంచెం బరువు దిగిపోతుందేమో అనిపిస్తుంది. కానీ ఆ మాట చెప్పే ముందు నీలోని ఒక ఆలోచన నిన్ను ఆపేస్తుంది. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం? వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను వీక్ అనుకుంటారేమో అని. ఈ ఆలోచనతో నువ్వు మళ్ళీ సైలెంట్ అయిపోతావు. నీ బాధని నీ లోపలనే దాచుకుంటావు. నీ చుట్టూ గోడలు కట్టుకుంటావు. ఈ భయం నిన్ను ఒంటరిని చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నువ్వు వాళ్ళని కాపాడుతున్నావు అని. కానీ నిజం ఏంటంటే నువ్వు నిన్ను నువ్వే హింస పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఒక విషయం విను. నిన్ను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళకి నువ్వు ఎప్పటికీ బరువు కావు. వాళ్ళు కోరుకునేది నీ నవ్వుని మాత్రమే కాదు, నీ బాధని కూడా. నీ బాధని పంచుకోవడం, షేరింగ్ అనేది వీక్నెస్ కాదు, అది నమ్మకం. నువ్వు వాళ్ళ మీద ఎంత నమ్మకం పెడుతున్నావో చెప్పే ఒక చిన్న సైన్. ఆ నమ్మకాన్ని తీసుకోవడానికి, ఇవ్వడానికి భయపడకు. అసలైన బంధం అనేది ఆనందాన్ని పంచుకున్నప్పుడు కాదు, బాధని పంచుకున్నప్పుడే ఇంకా బలంగా మారుతుంది.